హిందీ భాష యొక్క చరిత్ర గొప్పది మరియు బహుముఖమైనది. ఇది శతాబ్దాలుగా దాని పరిణామాన్ని ప్రతిబింబిస్తుంది మరియు భారతదేశంలో ఒక ముఖ్యమైన సాంస్కృతిక మరియు భాషా శక్తిగా దాని పాత్రను ప్రతిబింబిస్తుంది. దాని అభివృద్ధి యొక్క అవలోకనం ఇక్కడ ఉంది. ప్రాచీన మరియు మధ్యయుగ మూలాలు. హిందీ యొక్క మూలాలు ప్రాచీన భారతదేశంలోని సాంప్రదాయ భాష అయిన సంస్కృతంలో గుర్తించబడతాయి. అనేక హిందీ పదాలు సంస్కృతం నుండి ఉద్భవించాయి. ఇది హిందూమతం యొక్క ప్రార్థనా భాష మరియు ప్రాచీన భారతదేశంలో పండిత మరియు సాహిత్య వ్యక్తీకరణల మాధ్యమం. కాలక్రమేణా సంస్కృతం ప్రాకృత భాషల్లోకి పరిణామం చెందింది. వీటిని ఎక్కువగా మాట్లాడేవారు. ప్రాకృతం 6వ మరియు 13వ శతాబ్దాల మధ్య అపభ్రంశంగా పరిణామం చెందింది. హిందీతో సహా ఆధునిక ఇండో ఆర్యన్ భాషలకు అపభ్రంశం తక్షణ పూర్వగామిగా పరిగణించబడుతుంది. మధ్యయుగ ఉత్తర భారతదేశంలో బ్రజ్ భాష మరియు అవధి వంటి ప్రాంతీయ మాండలికాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ మాండలికాలు తులసీదాస్ మరియు సూరదాస్ వంటి కవుల రచనలతో సహా ముఖ్యమైన సాహిత్య రచనలలో ఉపయోగించబడ్డాయి. ఢిల్లీ సుల్తానేట్ మరియు మొఘల్ సామ్రాజ్యం సమయంలో పర్షియన్ హిందీ భాషను ఎక్కువగా ప్రభావితం చేసింది. ఇది మిశ్రమ సంస్కృతి మరియు భాష యొక్క సృష్టికి దారితీసింది. ఫలితంగా హిందుస్థానీ ఉత్తర భారతదేశంలో భాషగా పనిచేసింది. 19వ శతాబ్దంలో హిందీ ప్రామాణీకరించడం ప్రారంభమైంది, ముఖ్యంగా ఆధునిక ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లకు సంబంధించిన ప్రాంతాలలో. ఉర్దూ నుండి హిందీని వేరు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఇది పర్షియన్ లిపిలో వ్రాయబడింది. హిందీని దేవనాగరి లిపిలో ప్రామాణీకరించారు. ఇది పర్షియన్ లిపిని ఉపయోగించే ఉర్దూ నుండి వేరు చేస్తుంది. ఈ కాలంలో హిందీ సాహిత్యం వృద్ధి చెందింది. భారతేందు హరిశ్చంద్ర వంటి రచయితలు దాని అభివృద్ధికి గణనీయంగా తోడ్పడ్డారు. భారతదేశం 1947లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత దేశంలోని అధికారిక భాషలలో ఆంగ్లంతో పాటు హిందీ కూడా ఒకటిగా స్వీకరించబడింది. 1950 నాటి భారత రాజ్యాంగం దేవనాగరి లిపిలో హిందీని భారత ప్రభుత్వ అధికారిక భాషగా గుర్తించింది. భారత ప్రభుత్వం విద్య, మీడియా మరియు అధికారిక కమ్యూనికేషన్ ద్వారా హిందీని ప్రచారం చేసింది. అయినప్పటికీ భారతదేశంలోని కొన్ని హిందీ మాట్లాడే ప్రాంతాలలో ప్రతిఘటన ఉంది. ఇది సమతుల్య విధానానికి దారితీసింది, ఇక్కడ ఆంగ్లం మరియు ప్రాంతీయ భాషలకు కూడా ముఖ్యమైన పాత్రలు ఇవ్వబడ్డాయి. నేడు హిందీ ఒక శక్తివంతమైన మరియు చైతన్యవంతమైన భాష. ఇది భారతీయ సినిమా, బాలీవుడ్, టెలివిజన్ మరియు సాహిత్యంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఇంగ్లీష్ మరియు ఇతర భాషల నుండి అనేక పదాలను కూడా చేర్చింది, దాని అనుకూలతను ప్రతిబింబిస్తుంది. భారతీయ డయాస్పోరా ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో హిందీ ప్రపంచవ్యాప్త ఉనికిని కలిగి ఉంది. ఇది భారతదేశం వెలుపల ఉన్న విశ్వవిద్యాలయాలు మరియు సంస్థలలో బోధించబడుతుంది మరియు ప్రపంచవ్యాప్తంగా హిందీ మాట్లాడే సంఘాలచే ఉపయోగించబడుతుంది. మాండలికాలు మరియు వైవిధ్యాలు. హిందీలో ఖరీ బోలీ, ప్రామాణిక హిందీకి ఆధారం, భోజ్పురి, మగాహీ, మైథిలి మరియు ఇతర మాండలికాలు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి దాని స్వంత ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది మరియు మొత్తం హిందీ యొక్క గొప్ప వస్త్రాలకు దోహదం చేస్తుంది. సారాంశంలో, హిందీ చరిత్ర దాని స్థితిస్థాపకత మరియు అనుకూలతకు నిదర్శనం. ఇది భారత ఉపఖండంలో సాంస్కృతిక మరియు చారిత్రక మార్పులను ప్రతిబింబిస్తుంది. ఇది పురాతన మూలాల నుండి ప్రపంచ పాదముద్రతో ముఖ్యమైన భాషగా మారింది.